హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిశిరాత్రిలో నక్షత్ర ప్రభలు మూడో భాగంలో ఉన్నాము. ముందు భాగంలో దేవసేన మతిసిమితం తప్పిన మన్మోహన్ను బాగుపరచాలని అనుకుంటుంది. అతను ఎవరి వల్ల అయితే ఇలా తయారయ్యాడో అతడి డైరీలు చూసి తెలుసుకుంటుంది. ఆవిడే కేసరి. ఆమె ఇల్లు ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడాలనుకుని వెళ్తుంది. ఆమె ఒక వేశ్య అని తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాలు, వాళ్ళిద్దరికి ఎలా పరిచయమైంది అన్నీ కూడా కేసరి తెలియచేస్తుంది. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యాహ్నం భోజనం వేళ అయింది. మామూలుగా మన్మోహన్ గదిలోకే వడ్డించిన కంచం నీళ్లు తీసుకువెళుతుంది రుక్మిణి. ఆ రోజు కంచం నీళ్లు తీసుకువెళ్ళిన రుక్మిణి ఖాళీ గది చూసి కలవరంగా అతడుంటాడనిపించే 4 చోట్ల కలే తిరిగింది. ఎక్కడా లేడు. అసలు మనస్థిమితం చెడ్డాక అతడే కావాలని అడుగు బయటికి వేయలేదు. పిచ్చిగా ఇంట్లోనూ ఇంటి ఆవరణలోనూ పచార్లు చేయడం తప్ప బయటికి ఎవరికోసమూ ఎందుకోసమూ వెళ్ళినవాడు కాదు. ఈ మార్పు మంచికే వచ్చిందో చెడ్డకే వచ్చిందో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పిచ్చిగా గదిలోకి పరుగు తీసింది. కొడుకు కట్టుకున్న అడ్డపంచ అడ్డదిడ్డంగా మంచం మీద పారేసి ఉంది. ఇంట్లో ఉన్న నౌకరు ఒక్కడే. కొడుకు కోసం వాడిని పరిగెత్తించి తమ్ముడికి ఫోన్ చేసి సంగతి చెప్పి వెంటనే బయలుదేరి మగపిల్లల్ని తనలో వైపు పంపమని అతన్ని వెంటనే బయలుదేరి రమ్మని చెప్పింది. ఇంటికి తాళం పెట్టి తనో 4 సందులు తిరిగి కాలు నొప్పి పట్టేసరికి ఆయాసంగా ఇంటికి చేరి కూలబడింది. రామ్గోపాలరావు కారులో వచ్చి దిగాడు. మళ్ళీ ఏమొచ్చిందక్కా? ఏమొచ్చిందో తర్వాత చెప్తాను కానీ ముందు వాడిని వెతకడానికి బయలుదేరరా. శేషుని రమణని పంపావా? శేషు ఇంట్లో లేడు. రమణని నౌకర్ని చెరో దిక్కు పంపించి వస్తున్నాను. 2-3 గంటలు గడిచిపోయినా వెళ్ళిన వాళ్ళు ఒక్కరూ తిరిగి రాలేదు. 3 గంటలు 3 యుగాలుగా మారిపోయాయి రుక్మిణికి. మతిస్థిరం లేనివాడు కదా. బయలుదేరుతున్న ఏ బస్సులో జొరబడ్డాడో, టికెట్కు డబ్బు లేక ఏ కండక్టర్ చేత తన్నులు తిన్నాడో, గుర్తు తెలియని ఇంట్లోనో ప్రవేశించి దొంగగా అనుమానింపబడి చావు దెబ్బలు తింటాడో, ఏ బస్సు క్రిందో బండి క్రిందో పడితే ఎంత విపరీతమైన ఆలోచనలు రావాలో అంతగా వస్తున్నాయి ఆమెకు. క్షణక్షణం ఆలస్యమైన కొద్దీ నీరద కాలేజీ నుండి వస్తూనే అన్నయ్య ఎక్కడికో వెళ్ళాడమ్మా, వెతకడానికి వెళ్ళిన ఒక్కళ్ళు తిరిగి రాలేదు శోకం తీసింది రుక్మిణి. 5 గంటల ప్రాంతంలో అంతా తిరిగి వచ్చేశారు. ఎక్కడా అతడు కనిపించలేదంటూ. రుక్మిణి శోకం తలపోత వర్ణనాతీతం. ఆమెను ఏమని ఊరడించాలో తెలియక అయోమయంగా కూర్చుండిపోయింది నీరద. పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి చెబుతాను, మీరేం కంగారు పడకండి అన్నాడు రామ్గోపాలరావు. ఆయన ఫోన్ ఇలా ఎత్తుతున్నాడో లేదో నీరద ఆనందోద్వేగంతో కేకలేసింది. అన్నయ్య వచ్చాడే అమ్మా అంటూ. బాబు మను తత్తరపాటుతో ఎదురు వెళ్ళింది రుక్మిణి. ఇస్త్రీ పెట్టిన ప్యాంటు మీద బాగా మాసిన షర్ట్. క్రొత్తగా చూసేవాళ్లకు వింతగా ఇదెక్కడో పిచ్చిమాలోకం అని చప్పున బోధపడిపోయేలా. చేతి గడియారం లేదు. రేగిపోయిన జుట్టు, అరిగిపోయిన స్లిప్పర్లు. బాగా ఎండలో పడి తిరిగినట్లున్నాడు. ముఖం చెమటతో తడిసి మలినంగా తయారైంది. వేళకు తిండి లేక ముఖం పీక్కుపోయినట్టుగా తయారైంది. వాడు బాగా తిరిగిన రోజుల్లో ఈ అవతారంతో ఏనాడైనా వీధిలో అడుగుపెట్టాడా? నీటుగా గొప్పింటి బిడ్డ ఎలా ఉండాలో అలా డ్రెస్ చేసుకుని షోక్గా బయలుదేరేవాడు. సౌందర్య పోషణ అంటే వాడికి ఎంత శ్రద్ధ, ఎంత ఆపేక్ష. అలాంటి బిడ్డ ఈరోజు ఈ అవతారంతో పట్టణం వీధులన్నీ నిర్లజ్జగా తిరిగి వచ్చాడా? రుక్మిణి గుండె తరుక్కుపోయింది. ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం ఎంత గాబరా పడిపోయామో తెలుసా? మౌనంగా మ్లానవదనం అవనతం చేసి గదిలోకి వెళ్ళి సోఫాలో నీరసంగా వాలిపోయాడు మన్మోహన్. తప్పకుండా మీ అన్నయ్యలో మార్పు వస్తుంది నీరదా అంటూ దృఢంగా చెప్పిన దేవసేన మాటలు ఈ విధంగా నిజం కావడమా అని బాధపడుతోంది నీరద. తనలో తానున్నట్టుగా ఏమిటో పిచ్చి పిచ్చిగా ఉన్న ఇంటి పట్టున ఉండేవాడు. ఇలా ఇల్లుదిలి రోడ్లు పట్టడం ఏమంత క్షేమం? రుక్మిణి అసలే మండిపడుతోంది. ఇదంతా దేవసేన చేసిన నిర్వాక ప్రభావమేనని. నిన్ననే మన్మోహన్లో వచ్చిన మార్పును చూసి బోలెడంత సంతోషపడిపోయారు తల్లి కూతుళ్ళు. ఇవాళ మధ్యాహ్నానికల్లా ఇలా పరిణమిస్తుందని ఎవరనుకున్నారు? నిన్న జరిగిన సంగతి ఏమిటంటే, మధురానగరిలో చల్లనమ్మబోదు పాడుతోంది దేవసేన. పెద్దగా సంగీత పరిజ్ఞానం లేకపోయినా కంఠంలో మాధుర్యానికి లోటు లేదు. పాములవాడు అడవిలోకి వెళ్ళి నాగస్వరం ఎందుకు ఊతాడు? పాములు రావాలని, పాములు పట్టాలని. దేవసేన శ్రమ అందుకే.
ఒక విధమైన స్తబ్దత్వానికి అలవాటు పడిన మన్మోహన్ ప్రకృతిలో చైతన్యం తీసుకురావాలనే ఈ ప్రయత్నం. ఆశించిన విధంగా అతడు తిన్నగా వచ్చి వాళ్ళు కూర్చున్న తివాసీకి కొంచెం దూరంగా మెట్ల మీద కూర్చున్నాడు. పాట అయిపోతూనే చాలా బాగా పాడారు అన్నాడు కూడా చిరునవ్వుతో. చాలా సహజంగా ఉంది అతడి స్వరం. అలా వచ్చి కూర్చున్న కొడుకును విభ్రమంగా చూస్తోంది రుక్మిణి. వాడు ఈ విధంగా మామూలు మనిషి కాగలిగితే దేవసేన ఈ ఇంటి దేవత కాదు అనుకుందావిడ. దేవసేనకు కూడా ఆనందంగానే కాక ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇంత సులభంగా అతడిలో మార్పు ఆరంభమవుతుందని ఆమె కూడా ఆశించలేదు. మనస్తత్వానికి సంబంధించిన చాలా పుస్తకాలు చదవాలనుకుంది. డాక్టర్లను కలుసుకొని చర్చించాలనుకుంది. లక్ష్య సాధనలో తను చాలా పరిశ్రమ చేయవలసి వస్తుందేమో అనుకుంది. అలాంటి వేటితోనూ అవసరం లేకుండా చిన్న ప్రయత్నంతోనే అతడిలో చైతన్యం ఉద్భవిస్తుందంటే వింత కాదు. ఈ విధంగా కీర్తి తనకు దక్కవలసి ఉందేమో. కానీ అతడి విషయంలో ఒకటి గుర్తించింది దేవసేన. ముఖ్యంగా అతడు సౌందర్య ప్రేమికుడు, సున్నిత హృదయుడు. ఒకనాడు సౌందర్యానురాగాలే అతడిని మోసగించి గాయపరిచాయి. ఈనాడు ఆ సౌందర్యానురాగాలే ఆ గాయాన్ని మాన్పి మనిషిని చేయాలి. కాటు వేసిన పామే తిరిగి వచ్చి అదే చోట కాటు వేస్తే మనిషి బ్రతుకుతాడట. నీ చలువ వల్ల వాడు మామూలుగా మారి తల్లిని, చెల్లెల్ని, ఇంటిని గుర్తించగలిగినాడు. నువ్వు నిజంగా మా ఇంటి ఇలవేల్పువే అవుతావమ్మా. నీకు తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉంటే ఉండవచ్చు. కానీ మా ఇంటి ఆడబిడ్డ లాంఛనాలన్నీ నీకు ప్రతి శుభకార్యంలోనూ అందుతాయి అంటూ ఆనందంతో దేవసేనను కౌగిలించుకున్న రుక్మిణి మరునాడు ఆమె రాగానే నిష్ఠాపూర్వకంగా చేతులు జోడించింది. అమ్మా, నీకొక నమస్కారం. వాడిని ఈ విధంగానైనా నా కళ్ళ ముందుంచు. గదిలో పెట్టి తాళం పెట్టే పరిస్థితి రానియకు. నీ సంకల్పం మంచిదే కావచ్చును, కానీ మా ప్రారంధం ఇలా ఉంటే నువ్వేం చేస్తావో చెప్పు. దయచేసి మరోలా అనుకోకు. నీ ప్రయత్నం విరమించుకో. కంగారుగా అయోమయంగా నీరద భుజం మీద చేయి వేసింది దేవసేన. ఏం జరిగింది నీరద? నీరద చెప్పింది. అదంతా దుర్ఘటనగా ఎందుకు భావిస్తున్నారో దేవసేనకు బోధపడలేదు. దీనికింత భయపడడం ఎందుకు పిన్ని? ఈ మార్పు మంచికే వచ్చిందని ఎందుకు అనుకోకూడదు? అతడిలో మంచి మార్పుకు అవకాశం ఉంటే మీరే నిత్య నరకానికి ఎందుకు సిద్ధపడుతున్నారో నాకు అంతుపట్టడం లేదు. ఒకసారి మీ అబ్బాయిని పలుకరించి వస్తాను అంటూ మన్మోహన్ గదిలోకి వెళ్ళింది. కిటికీ దగ్గర కుర్చీలో కూర్చొని వెలుపలికి చూస్తున్నాడు మన్మోహన్. గాజుల చప్పుడు చేసింది దేవసేన. విని విననట్టుగా కూర్చున్నాడు అతడు. ఏం చేస్తున్నారు? 2 సార్లు పిలిచిన తర్వాత అతడు ఇటు తల త్రిప్పాడు. ఏవో మబ్బురేఖలు విడిపోయినట్టుగా తేలికపడిన చూపులతో చిరునవ్వు నవ్వాడు. మీకోసం ఈరోజు ఊరంతా గాలించి వచ్చానండి. నాకోసమా? అబ్బురంగా అడిగింది దేవసేన. ఎందుకో మీ పాట మళ్ళీ వినాలనిపించింది. చటుక్కున బయలుదేరాను, కానీ మీరు కనిపించలేదు. ఎలా కనిపిస్తాను? అడ్రస్ తెలియకుండా తిరిగితే? నిజమేనేమో. తప్పు చేసినట్టుగా చటుక్కున తల వాల్చుకున్నాడు. అతడినే పరిశీలనంగా చూస్తున్న దేవసేన, నా దగ్గర చిత్రలేఖనం నేర్చుకుంటానన్నారు. ఏది? మీరా ప్రయత్నంలో లేనట్టున్నారే అంది. చురుగ్గా మన్మోహన్ చూపులు గోడ మీద వర్ణ చిత్రాలకేసి తిరిగాయి. నిజం, మీరు చాలా గొప్ప కళాకారిణులు. మీరు కావాలి గొప్ప కళాకారులు. గలగలా నవ్వుతోన్న దేవసేనకేసి తన్మయంగా చూస్తున్న మన్మోహన్ చూపులు చిత్రంగా ఎర్రబడ్డాయి. పిడికిలి బిగిసింది. అంతా గమనిస్తోన్న దేవసేన మెరుపులా యువతలికి వచ్చేసి అతడి గదికి సమీపంగా పూల మొక్కల మధ్యకు నీరదం తీసుకుపోయి కూర్చుంది. మరో 5 నిమిషాల తర్వాత ఆ ప్రదేశం నుండి శృతిమధురమైన గానం గాలి తెరల నుండి అల్లనల్లన సాగి వచ్చింది. కిటికీ చాటు నుండి, చెట్ల చాటు నుండి శ్రోతలుగా మారిన రుక్మిణి, ఆ ఇంటి నౌకర్లు కుతూహలంగా ఆ దిశకే చూస్తున్నారు. పాట ముగిసే లోపల మన్మోహన్ నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చి కూర్చున్నాడు. పాట ముగుస్తూనే వచ్చి సంతోషంతో చప్పట్లు కూడా చరిచాడు. పాటకు పల్లవి ప్రాణం, అది జీవన జీవంగానం. బాత్రూంలో ట్రాన్సిస్టర్ నుండి ప్రసారం అవుతున్న పాటకు అనుగుణంగా దేవసేన గొంతు మెలికలు తిరుగుతోంది. పాట అయిపోయినా అదే తిరిగి తిరిగి ఆవిడ గొంతు నుండి ప్రతిధ్వనిస్తోంది. దేవసేన! బాత్రూం తలుపు తట్టింది సుజాత. స్నానం చేస్తున్నావా, సంగీత సాధన చేస్తున్నావా? అబ్బే, అయిపోయింది. భలేదానివి, గంట కావస్తోంది గదిలో జొరబడి. అరగంట నుండి నేను స్నానానికి నిల్చున్నానిక్కడ. తడి వంటి మీద చీర ఆదరాబాదరాగా చుట్టుకొని తలుపులు తీసింది దేవసేన. అవతల మామగారు వాళ్ళు కాస్త పాడుకోవాలంటే వీలుగా ఉన్న చోటు ఇదే. చిరునవ్వుతో బయలుదేరిపోతున్న తోడుకొడలి భుజం మీద చెయ్యేసి ఆపింది సుజాత. అవతల మామగారు వాళ్ళు, చీర సరిగ్గా చుట్టుకో.
ఆ ఆ, సిగ్గుగా పారిపోయింది దేవసేన. చలాకీగా గంతులు వేస్తూ ఆమె వెళ్ళిపోయిన దిశకే తదేకంగా చూస్తూ నిలబడింది సుజాత. కొందరికి వయసు పెరుగుతుంటే అందం ఉత్సాహం తరుగుతుంటాయి. కొందరికి వయసుతో పాటు అందం చలాకితనం పెరుగుతుంటాయి. దేవసేనకు 25 దాటిపోయినా 16 కన్నెపిల్లకు తీసిపోని చలాకితనం ఉంది. వేగం పిల్లలు కననందుకేమో కాస్త ఒళ్ళు మందమైనా ఏదో హుందాతనం అందం పెరిగాయే కానీ తరగలేదు. ఈ పాటలు ఈ సాధన ఇదంతా ఎందుకో సుజాతకు తెలియకుండా పోలేదు. మన్మోహన్ సంగతులేవి ఈమె దగ్గర దాచడం లేదు దేవసేన. చేసే పని మంచిదైనా చెడ్డదైనా ఎదురుగా ఒక సాక్షి ఉండడం మంచిది కదూ. అయితే అత్తమామల నుండి ఈ సంగతి దాచాలని కూడా అనుకోలేదు. వాళ్ళ చెవిని వేసే బాధ్యత మొదటే సుజాత మీద పెట్టేసి తను నిశ్చింతగా ఊరుకుంది. అయితే సుజాతకే పాలుపోవడం లేదు వాళ్ళ చెవిని ఎలా వేయడమా అని. ఒక మంచి పనిని అందరూ మంచిగానే గుర్తించరు. ఎవరి పరిస్థితిని బట్టి ఎవరి మనస్థితిని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. చాలా ఏళ్ల క్రితం ఈ కుటుంబంతో కాస్త స్నేహపరిచయాలున్న కుటుంబం ఈనాడు వాళ్ళబ్బాయి పిచ్చివాడైపోయాడంటే అయ్యో పాపం అనవలసిందే. కానీ ఇలా కావాలని జోక్యం కలిగించుకోవడం, అతగాడిని బాగు చేస్తానని కూర్చోవడం ఎంత సహృదయులైనా సహజంగా హర్షించదగిన విషయమా? దేవసేనకు అతడి పరిస్థితి హృదయం ద్రవీభవింపచేసే ఉండవచ్చు. అతడిని మనుషుల్లో పడేయాలన్న తహతహ ఎంత ఉన్నా ఇలా కల్పించుకోవడం అది మానవత్వం అవుతుందేమో కానీ ఒక గౌరవ కుటుంబంలోని కోడలికి తగింది కాదు. ఒకవేళ దేవసేన డాక్టరై ఉంటే అది వేరే విషయం. ఆవిడ వృత్తి ధర్మం అనవచ్చు. ఈ పరిస్థితిలో మరిది దగ్గరున్నా బాగుండేదనిపించింది సుజాతకి. అతడిని మొహమాట పెట్టి అనుమతి తీసుకున్నదే గాని ఈ సమయంలో అతడు విదేశం వెళ్లకుండా ఉంటే అపార్థాలకు అనుమానాలకు అంతగా అవకాశం ఉండేది కాదు. భర్త దూరంగా వెళ్ళిన ఈ వియోగ సమయంలో ఏదో ఒంటరితనంతో ఫీల్ అయినట్టు కాకుండా రెట్టింపు ఉత్సాహంతో ఎప్పుడూ ఏదో కోన్రాగం తీస్తూనో గదిలో ఏదో పెయింటింగ్స్ వేస్తూనో హాయిగా కాలక్షేపం చేయడం చూసి అత్తగారు వాళ్ళు ఏదో విధంగా చూసినా ఆ ఉత్సాహానికి కారణం ఓ పిచ్చి యువకుడిని బాగుపరిచే లక్ష్యమని తెలిస్తే ఈ ఇంటి ప్రియాతి ప్రియమైన కోడలు దేవసేన స్థానం ఎక్కడుంటుంది? అందరిలోకి ఎక్కువ చదువుకున్నదొక్కటే కాదు, ఆ చదువును సార్థకం చేసుకోగల ఉత్తమ గృహిణీత్వం గల యువతి దేవసేన. అందుకే అందరిలోకి దేవసేన అంటే రవంత అభిమానం ఎక్కువే అందరికీ. ఎంత అభిమానమున్నా ఈ పిచ్చి పనిని ఎవరు హర్షిస్తారు? కడివేడు పాలలో ఒక విషపు బొట్టులా కాగలిగితే అలా మదనపడి చివరికో రోజు అసలు సంగతి అడుగున వేసి దేవసేనకు రుక్మిణి వాళ్లతో యాత్రలో పరిచయం కావడం, ఆ పరిచయం పురస్కరించుకొని అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండడం, మతి చెడిన కొడుకుతో రుక్మిణి దయనీయమైన పరిస్థితి అత్తగారి చెవిన వేసి ఇప్పటికిది చాలు, తరువాతది ముందు చూద్దాం అని నిశ్చింతగా ఓ నిట్టూర్పు విడిచింది సుజాత. దేవసేనను తీసుకుపోవడానికి ఆమె తమ్ముడు మోహన్ వచ్చాడు. దేవసేన ఇప్పుడే వెళ్ళడం లేదని తెలిసి ఆశ్చర్యపోయారు మామగారు. వెళ్ళనంటుందా? ఎందుకని? ఈ మధ్య ఎవరో మాస్టారు దగ్గర చిత్రలేఖనం నేర్చుకోవడానికి వెళ్తోందట. మొదలుపెట్టిన నెల రోజుల లోపులే ఎలా వెళ్ళను అంటోంది అని చెప్పింది అరుంధతమ్మ. అదేమిటి, ఇన్నాళ్లకు చిత్రలేఖనం మీద మనసు పడినదా అంటూ నవ్వారాయన. మంచిదే, అబ్బాయి లేడు కదా, తోచక ఏదో ఒకటి ముందరేసుకుందన్నమాట. కానీ దేవసేన పుట్టింటికి వెళ్ళి వచ్చి చాలా రోజులైపోయింది. వెళ్ళినా ఓ నెల రోజుల పాటు సంతృప్తిగా ఉండి వచ్చింది లేదు. ఆ పిల్ల లేకపోతే ఏం తోచదంటూ ఓ నెల రోజులైనా అయ్యి కాకముందే వెళ్ళి తీసుకువచ్చేవాడు రఘు. ఇప్పుడు వెళితే నెల కాకపోతే 2 నెలలు ఉండిపోయినా అంత తొందర లేదు. కానీ దేవసేన వెళ్ళలేదు. ఆయన వచ్చే ముందు నెల రోజులు ఉండి వస్తానని చెప్పి తమ్ముణ్ణి పంపించి వేసింది. ఒక సాయంత్రం ఓ అందమైన పార్కులో నీరద మన్మోహన్లతో కలిసి కూర్చొని ఉంది దేవసేన. మేడం, ఆ ఎత్తైన భవనాల వెనుక సూర్యాస్తమయ దృశ్యం చిత్రించగలరా అంటూ ప్రశ్నించింది నీరద. హ్యాండ్ బ్యాగ్లోంచి ఓ కాగితం పెన్సిల్ తీసి గబగబా అవుట్లైన్ గీచింది దేవసేన. ఆ కాగితం తీసుకుని చూడన్నయ్యా అంటూ అతడికి చూపింది నీరద. రంగులు వేస్తే చాలా చక్కని దృశ్యం చిత్రీకరణ. మీరు చాలా గొప్ప ఆర్టిస్ట్ మేడం. ఏదో విధంగా దేవసేనలో ఉన్న ప్రతిభే కాక లేని ప్రతిభను కూడా ఉన్నట్టుగా కల్పించి ప్రత్యేకంగా అన్నగారి దృష్టికి తీసుకురావడం నీరద కర్తవ్యం. మీరోసారి చిత్రలేఖనం నేర్చుకుంటానన్నారే? తప్పకుండా రేపు ప్రారంభోత్సవం చేయండి అన్నాడు మన్మోహన్.
క్రమక్రమంగా అతడిలో వస్తున్న మార్పుకు అతడి స్వజనులు ఎంతగా ఆశ్చర్యపోతున్నారో దేవసేన శ్రద్ధాశక్తులను అంతగా అభినందిస్తున్నారు. దేవసేన పెద్దగా ఉప్పొంగిపోక, పేరు నాకు రావలసి ఉంది కానీ అతడి పరిస్థితి మరీ అంత చెడిపోయింది కాదు అని చెప్పుకొస్తోంది. నిజంగా కూడా అంతే. ఏ సౌందర్య ఆకర్షణలు అతడినోసారి దిమ్మెరపోయేలా దెబ్బ కొట్టాయో అలాంటి సౌందర్య ఆకర్షణలే అతడిని మెల్లమెల్లగా చైతన్య స్రవంతిలోకి తీసుకువస్తున్నాయి. 2-3 రోజులకోసారి అయినా బయటికి వెళ్లే ప్రోగ్రాం వేసేది దేవసేన. తమతో పాటు అన్నగారిని కూడా బయలుదేరదీసేది నీరద. ఈ విహారాల వల్ల మన్మోహన్ దేవసేనకు అత్యంత సన్నిహితంగా వచ్చాడు. మరో సాయంత్రం అదే పార్కులో అదే చోట మేము చిన్న అందమైన ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాం. చక్కని డిజైన్ ఒకటి వేసివ్వగలరా రావుగారు అన్న దేవసేన ప్రశ్నకు బుర్ర తడుముకున్నాడు. నేనా 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 కలవరపడుతూ అన్నాడు. మీరే ఏం బిఈ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినవారు 50,000లో తయారయ్యేది చక్కని డాబా ఇంటికి ప్లాన్ గీసివ్వలేరా? మీరడిగితే నేను కాదంటానా? అతడు అడగడం మర్చిపోయినా ఫ్లాట్ వైశాల్యం, ఫ్లాట్కు 3 వైపులా రోడ్డు ఉంటుందని చెప్పింది దేవసేన. మా క్రొత్త ఇంటి ప్లాన్ చూస్తారా పిన్ని అంటూ రుక్మిణికి మన్మోహన్ వేసిన ప్లాన్ కాగితం చూపింది దేవసేన. రుక్మిణి కాగితం ముందుంచుకొని చూస్తుంటే దేవసేన వివరించింది. ఇది వరండా, ఇది డ్రాయింగ్ రూమ్ అంటూ. అబ్బో, పెద్ద ప్లానే. మీ మామగారు కడుతున్నారా? మీ నాయన ఎక్కడ తీసుకున్నారు ఫ్లాట్? చిరునవ్వు నవ్వింది దేవసేన. ఫ్లాట్ ఇంకా తీసుకోలేదు. ఇప్పటికీ ఇది జాగ్రత్తగా దాచేసి ఎప్పుడో మాకు వీలున్నప్పుడు కట్టుకుంటాం. ఫ్లాట్ లేకుండానే ప్లాన్ గీయించారా? ప్లాన్ కోసం ఫ్లాట్ కొంటాం. ఎవరు గీచారో తెలుసా? మీ అబ్బాయి. నా విజయానికి పరాకాష్ట చిహ్నం. దీన్ని నిష్ప్రయోజనం కానివ్వను. మావాడే. ఆనందోద్వేగంతో దేవసేనను కౌగిలించుకుంది రుక్మిణి. ఉదయం కొడుకు గదిలో ప్రోగుపడిన చిత్తు కాగితాలు గుర్తుకు వచ్చాయి ఆమెకు. నువ్వు దేవతవే అమ్మా. నా బాబుకు పిచ్చి కుదిర్చి మా ఇంటి జ్యోతి వెలిగించిన దానవయ్యావు. ఉదయం లేస్తూనే నేను పెట్టే తొలిదండం నీకే. అంత మాట అనకు పిన్ని. నాకా పేరు దక్కవలసి ఉంది అంతే. ఆనంద బాష్పాలు నిండిన రుక్మిణి కళ్ళ ముందు ఏవో కమ్మని దృశ్యాలు తిరిగిపోతున్నాయి. కొడుకు ఇంజనీర్ హోదాలోకి పోవడం, ఒక చక్కని చుక్కను పెళ్లాడడం, పిల్లలు ఇంటి నిండా కలకల్లాడుతూ పిల్లల మధ్య తనో పిల్లగా మారిపోయి ఆడుకోవడం. కొద్ది క్షణాల తర్వాత తన ఊహలకు తానే నవ్వుకుంది రుక్మిణి. ఈ ఇంటిని చుట్టిన కాళరాత్రే శాశ్వతం అనుకుని కుమిలిపోతుంటే ఎంత చిత్రంగా చంద్రోదయమైంది. దేవసేన తనకు వరమివ్వడానికి దేవుడు పంపిన దేవదూతగా కనిపిస్తోంది. దేవసేన ఉన్నారా అండి? లోపలికి రండమ్మా, ఆ గదిలో ఉంది. నీరద దేవసేన గదిలో ప్రవేశిస్తూ, నమస్తే మేడం, మా రేణుక వదినను కూడా తీసుకువచ్చాను అంది. రండి కూర్చోండి. ఇంకా మేడం నేనా? ఆ పాత్ర ముగిసిందనుకున్నానే మందహాసం చేసింది దేవసేన. బాగున్నారా రేణుక? ఎప్పుడొచ్చారు? వారం రోజులైంది వచ్చి. మీ దగ్గరేదో మంత్రం ఉందంటోంది మా రేణు వదిన. మంత్రమా? విస్మయంగా అడిగింది దేవసేన. ఏ మెంటల్ ట్రీట్మెంట్ లేకుండా మా బావకు పిచ్చెలా కుదిర్చారండి? సౌందర్యం మనిషికి మందులాగా మంత్రంలాగా కూడా పనిచేస్తుంటుంది. అతడి కోసం నేను కొంచెం ప్రత్యేకంగా అలంకరించుకునేదాన్నంటే ఇదేమిటన్నా జుగుప్సాభావం కలగవచ్చు మీకు ఎవరికైనా. నేను ఎన్నుకున్న పద్ధతిలో అతడికి అందంగా కనిపించాలి. నాలో లేని కళా ప్రతిభను నీరదను అడ్డం పెట్టుకొని అతడి ముందు ప్రదర్శించి నాకై నేను ఓ గొప్పతనాన్ని, ప్రత్యేకతను కల్పించుకున్నాను. ఒక పిచ్చివాని చూపులు ప్రత్యేకంగా ఒక వ్యక్తి మీద గురిపడాలంటే సామాన్యమా? పోతే అశాంతితో కొట్టుకుంటున్న మనిషికి ఎటు నుండో కమ్మని సంగీతం వినిపించినా, ఓ చక్కని దృశ్యం కనిపించినా, ఓ మృదువైన హాయి, చక్కటి ప్రశాంతత మానసాన్ని ఆవరించుకుంటాయి. అతడు తీరని అశాంతితో కొట్టుకుంటూ పిచ్చి మహాలోకంగా గడపడంలో ఏదో పిచ్చి ఆనందం పొందుతున్నవాడు. మొదట్లో అతడి గురించి నేను చాలా అనుకున్నాను. అతడిని బాగుపరచడంలో చాలా శ్రమపడవలసి వస్తుందేమోనని. తీరా ఆ ప్రయత్నంలోకి దిగాక ఏముంది, వడ్ల గింజలో బియ్యపు గింజలా తేలిపోయింది వ్యవహారం. ముఖ్యంగా మీరీ సాహస కార్యంలోకి దూకడానికి అనుమతిచ్చిన మీ వారి సహృదయతను అభినందించాలి. ఆయన ఏమనుకున్నా ఇదంతా సాహసకార్యం అనుకోలేదు నేను. కేవలం మానవత్వం ప్రేరేపణ. ఎదుటివాళ్ల పొగడ్తలను పొగిడించకుండా లేచి లోపలికి వెళ్ళింది దేవసేన. సుజాత టీ కలిపి తయారుగా ఉంచింది. దేవసేన చేతికి కప్పులందిస్తూ అడిగింది, ఆ అమ్మాయి నీరద. మరొక అమ్మాయి ఎవరు? ఆమె నీరద మేనమామ కూతురు రేణుక. బావంటే ఆ పిల్లకు చాలా ప్రాణం అని చెప్పావు కదూ.
పాపం సానుభూతిపూర్వకంగా నవ్వింది సుజాత. టీ తీసుకున్న తర్వాత నీరద లేచింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను సుజాతక్కను పలకరించి వస్తాను అంటూ. మీ పరిచయం శ్రీశైల సందర్శనం కంటే ముందు జరిగితే ఎంత బాగుండేది అంటూ ఒక నిట్టూర్పు విడిచింది రేణుక. చిన్నప్పటి నుండి బావ నావాడనే భ్రమ కలిగించారు మా పెద్దలు. వయస్సులు వికసించి కళ్యాణం కోసం కోటి కోరికలతో నిరీక్షిస్తున్న తరుణంలో అతడెవరినో ప్రేమించాడని, నన్ను వివాహమాడటానికి సుముఖంగా లేడని తెలిసింది. ఈ జన్మ కాకపోయినా మరెన్ని జన్మలకైనా అతడి కోసం నిరీక్షించే ఆరాధనా భావం నాలో ఉంది. కానీ మా వాళ్ల ముందు అది పరిహాసపాత్రం కావడమే కాదు, ఆగ్రహాన్ని కూడా కలిగించింది. బంధుత్వాన్ని, కావలసిన పిల్లను కాలదన్నుకున్న వాడి కోసం పట్టుకు ప్రాకులాడడం ఏమిటని విదిలించి వేశారు. అతగాడిని తలదన్నిన సంబంధం తీసుకొస్తానని మా నాన్న చిందులు వేస్తున్న తరుణంలోనే ప్రేమ బెడసుకొట్టి బావకు పిచ్చెక్కిపోయింది. అందరినీ కాదని అతడి కోసం నిరీక్షించాలనుకున్న నా ఆవేశం ఆధారం లేకుండా పోయి చల్లబడింది. సురేష్తో నా వివాహం నిశ్చయం చేసినప్పుడు అభ్యంతరం చెప్పడానికి సాహసం చాలేదు. ఇప్పుడు పెళ్ళయి ఒకింటిదాన్ని అయినా ఆ తీయని కళ కాళరాత్రిలో నక్షత్రకాంతిలా మెరుస్తూ హృదయాన్ని 1000 ముక్కలు చేస్తూ ఉంటుంది అంది రేణుక. గతం నాస్తి, మీరు ఒకింటివారయ్యారు. వెనుకటి గాథంతా మరిచిపోయి సంసారయాత్ర కలుషితం కాకుండా జాగ్రత్త పడాలి మీరు. ఊహూ, ఆ స్మృతిలోనే ఉంది ఏదో తీయని బాధ. అది మరిచిన నాడు నేను లేను. క్షమించండి, ఏదో భావవేశంలో పెద్ద మాటలు వాడేశాను. రేణుకతో ముగ్గురు. స్వగతంలో లెక్క పెట్టుకుంది దేవసేన. ఒకనాటి సాయంత్రం మన్మోహన్ వాళ్ళ ఇంటి తోటలో కూర్చుని ఉంది దేవసేన. ఆమెకు సమీపంగా మన్మోహన్ కూర్చుని ఉన్నాడు. నీరద టీ తెస్తానని లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది. మన్మోహన్ అపూర్వమైన ఆరాధనా భావంతో దేవసేన కళ్ళల్లోకే చూస్తున్నాడు. కలవరంగా కళ్ళు త్రిప్పుకుంది దేవసేన. అతన్ని బాగుపరిచే లక్ష్యంతో సుజాత హెచ్చరికను నిజం చేసింది. క్రితం సారివలే కాకూడదు ఈ ప్రేమాయణం అనుకుంటున్నాడు మన్మోహన్. దేవసేన ఇల్లెక్కడుంటుందో తెలుసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో, వాళ్ళ ఇంటి స్థితిగతులేమిటో అన్నీ వివరంగా తెలుసుకోవాలి. తొలుతటి వలె గ్రుడ్డిగా గోతిలో దిగబడకూడదు. దేవసేన కూడా దీర్ఘమైన ఆలోచనలలో మునిగి ఉంది. అతడి జీవితం నుండి తన పాత్ర ముగించే రోజు వచ్చింది. ఇహ తన అసలు అతడికి కనపడకూడదు. తిరిగి అతడి మనసు దెబ్బతినకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. మన పరిచయం చిత్రంగా అభివృద్ధి పొందింది కదూ మన్మోహన్. మన్మోహన్ సన్నగా నవ్వాడు. ఒక పిచ్చివాడితో స్నేహం పెంచుకోగల సహృదయత మీకే ఉంది. మీరింత సున్నితంగా దేనిని పట్టించుకోకూడదు. మీరు భరించరాని విషయమైనా మొండిగా తట్టుకోవడం నేర్చుకోవాలి. చీటికి మాటికి మనసు పాడు చేసుకొని అమ్మను దయనీయమైన స్థితికి గురి చేయకూడదు. ఈ ఇంటికి ఉన్న ఒక్క మగదిక్కుగా మీ బాధ్యతలను విస్మరించకూడదు. మీరొక మంచి ఇంజనీరుగా పేరు ప్రతిష్టలను పొంది అమ్మను గర్వపడేలా చేయాలి. నీరదనో ఇంటిదాన్ని చేసి ఆ పిల్ల మా అన్నయ్యుండగా నాకేం లోటు అనుకునేట్టు చేయాలి. ప్రేమించడం తప్పని ఎవరూ అనరు, కానీ అందుకోసమే అమూల్యమైన జీవితాన్ని బలిపెట్టడం. మన్మోహన్ అయోమయంగా చూశాడు ఆమె కేసి. నేను మీ కేసరి వలె మోసగించాననుకోండి. మనం కలుసుకోవాల్సిన అవసరం ఇక లేదు. మా నాన్నగారు వచ్చారు నన్ను తీసుకువెళ్ళడానికి. రేపు వెళ్తున్నాను. 4 రోజుల తర్వాత మా వారు స్టేట్స్ నుండి తిరిగి వస్తున్నారు. అప్పటి వరకు హాజరుగా ఇక్కడ ఉండాలి కాబట్టి అప్పటికి వచ్చేస్తాను. వచ్చినా ఇక్కడకు రాను. మీరు వివాహితులా? మీరు మా నీరద కాలేజీలో లెక్చరర్గా పనిచేయడం లేదా? లేదు, ఉద్యోగం ఏది చేయడం లేదు. మా శ్రీవారు స్టేట్స్కు వెళ్లే ముందు సరదాగా తిరిగి వద్దామని 2-3 పుణ్యక్షేత్రాలు దర్శించడానికి నిర్ణయించుకొని తొలుత శ్రీశైలంలో అడుగుపెట్టాం. ప్రక్క కాటేజీలో మీరు దిగారు. మీ అమ్మ వాళ్ళు పరిచయం అయ్యారు అక్కడ. మీ పరిస్థితి, మీ అమ్మగారి దైన్యావస్థ నన్ను కదిలించింది. ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని బాగుపరచడానికి మా శ్రీవారి అనుమతి తీసుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రయత్నిస్తే మెల్లమెల్లగా మీకు గుర్తుకు రాకపోదు. ఓహ్, అంతా నటనేనన్నమాట. నన్నెందుకు ఇలా వంచిస్తున్నారు మీరంతా? ముఖం మీద చేతులు కప్పుకున్నాడు మన్మోహన్. నటన కాదు మన్మోహన్, మిమ్మల్ని మామూలు మనుషులను చేద్దామనే ఉద్దేశంతో. భగవాన్, నాకు మళ్ళీ పిచ్చెక్కితే ఎంత బాగుంటుంది. మృదువుగా అతడి ముఖం మీద నుండి చేతులు తప్పించి కరుణస్వరాన అంది దేవసేన. అలా జరగనివ్వకండి మన్మోహన్. నా శ్రమ వ్యర్థం చేయకండి. తిరిగి మీ ఇంటిని శోకమయం చేయకండి. తిరిగి మీరీ ప్రేమ ప్రమాదంలో పడకుండా మీకన్ని విధాలా తగిన పిల్లను మీ సహచరిగా తీసుకువస్తాను.
ఈ ఇల్లు పిల్లాపాపలతో కలకల్లాడుతుంటే తృప్తిగా కాలం వెళ్ళదీసే అదృష్టం నుండి అమ్మను వంచకండి. కొంచెం మోటుగానే ఆమె చేతులు త్రోసివేసి నిలబడ్డాడు అతడు. మీరింతవరకు చూపిన విశాల హృదయానికి చాలా థ్యాంక్స్. ఇంకా తీయటి కబుర్లు చెప్పి పసివాణ్ణి ఆడించినట్టుగా ఆడిద్దామనుకున్నారేమో. ఇక ఎవరి మాయలోనూ పడను. అమాయకంగా మీరిచ్చిన సలహాకు కూడా చాలా కృతజ్ఞుడిని. ఇకపై మోటుగా మొండిగా బ్రతకడం నేర్చుకుంటాను. ఇక వెళ్ళండి. గుడ్ బై. గిర్రున వెనక్కి తిరిగి ఇంటికేసి చకచకా నడిచాడు మన్మోహన్. అతడి నుండి అంత నిష్ఠూరంగా వీడ్కోలు తీసుకోవడం నిజంగా ఎంతో బాధను కలుగజేసింది దేవసేనకు. కేవలం మానవత్వం ప్రబోధంతోనే అతడిని సమీపించినా అతడితో కలిసి తిరిగిన వేళలన్నీ కపటం నటనతో కూడినవని ఇన్నాళ్ల స్నేహానుభవం ద్వారా ఎలా అనుకోగలదు? ఆ సన్నిహిత అనుభవమంతా కేవలం నటనేనని ఈ వీడ్కోలు సమయంలో ఏదో తపనకు లోనవుతున్న మానసానికి చెప్పి ఎలా మోసపుచ్చగలదు? ఈ వీడ్కోలు సమయంలో అతడి కళ్ళల్లో మెదిలిన ఆవేదనను తనెలా విస్మరించగలదు? వికలమైన మనసుతో బరువుగా లేచింది దేవసేన. టీ తీసుకొని నీరద అవతలికి వచ్చేటప్పటికి దేవసేన అక్కడ లేదు. 6 నెలల వియోగానంతరం ఆత్మీయులనందరినీ కలుసుకుంటున్న ఆనందోత్సాహాలు వదనంలో చిందులేస్తుంటే ప్లేన్ దిగాడు రఘువీర్. తల్లిదండ్రులు, అన్నగారులు ఏవో కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నా అతడి చూపులన్నీ దేవసేన మీదే ఉన్నాయి. భార్యయందున్న అనురాగభావం ఈ విదేశయాత్రలో రెట్టింపు అయ్యింది. బయట ఎంత గౌరవ హోదాలు సంపాదించుకున్నా గృహ సౌఖ్యం లేనిదే పురుషుడికవన్నీ నిరర్థకమే. పురుషుడిలో ఆనందపు ఒత్తి వెలగాలంటే అందుకు స్త్రీ సాహచర్యం చమురుగా తడవాలి. ఈ వియోగ సమయంలో తన సమస్త సౌఖ్యానుభవాలు దేవసేనలోనే కేంద్రీకృతమై ఉన్నాయన్న నగ్న సత్యం తెలిసి వచ్చింది అతడికి. అంతమందిలో భర్త తదేకంగా తననే చూస్తుంటే క్రొత్త పెళ్లి కూతురిలా సిగ్గుపడిపోయి చూపులు ప్రక్కకు తప్పించుకుంది దేవసేన. ఇంటికి వచ్చాక స్నాన భోజనాలయ్యి హాల్లో పెద్దవాళ్లతో అరగంట మాట్లాడుతూ కూర్చుని లేచి గదిలోకి వచ్చాడు రఘువీర్. సూట్ కేసులోంచి భర్త తీసుకొచ్చిన బహుమతులు తీసి చూస్తోన్న దేవసేన గదిలో ప్రవేశించి తలుపులు బిగిస్తోన్న అతడిని చూసి వెలవెలబోయింది. గబుక్కున బోల్ట్ మీదున్న అతడి చేతిని పట్టుకుంది. మన కోసం మధురమైన రాత్రి ఉంది. నలుగురున్న ఇంట్లో ఇలా పట్టపగలే తలుపులు బిగించుకోవడం మీకేం గాని, అవతలికి వెళ్ళాక నేను సిగ్గుతో చచ్చిపోవాలి. తలుపులు తెరవండి. ఇహ నుండి రాత్రి పగలనకుండా నీతోడిదే నా లోకం. తమకంతో భార్య పెదవుల మీద ఒక ముద్దిచ్చి వెచ్చగా ఆమెను చుట్టివేశాడు రఘువీర్. చాలా రోజుల తర్వాత తీరికగా లా పుస్తకాలు తీసి టేబుల్ మీద పేర్చింది దేవసేన. ఓ పుస్తకం చేతిలోకి తీసుకుని కుర్చీలో కూర్చుందే గాని చదవాలంటే ఇదివరలో ఉన్న ఆసక్తి, స్థిమితం లేకుండా పోయాయి. ఈ తేడా ఎక్కడ వచ్చిందా అని దీర్ఘాలోచనలో పడింది. చేతిలో పుస్తకం అలా పట్టుకునే ఎక్కడో తప్పటడుగు పడింది. అది మన్మోహన్ సహవాసంతో పడలేదు కదా. అతడిని బాగు చేయడం అనే మాట తప్ప తర్వాత వచ్చే పరిణామాలు, అవమానాలు తనెందుకు ఆలోచించలేదు? మన్మోహన్ దృష్టిలో తనెంత చులకనైపోయింది. ఎంత కటువుగా గుడ్ బై చెప్పాడు. బోన్లో పడిన పులి దాన్ని అవతలికి తీసిన బ్రాహ్మడి కథ గుర్తుకు వచ్చింది దేవసేనకు. సరిగ్గా అంతే జరిగింది తన విషయంలో. ప్రపంచం ఏమనుకుంటేనే అని అతడికి చేయూతనిచ్చి ఉన్మాదావస్థ నుండి యువతలికి తీసుకువచ్చినందుకు మంచి శాస్తి చేశాడు గదూ. కొంచెం స్థిమితంగా తనున్న స్థితిని అర్థం చేసుకోలేకపోయాడెందుకు? అతడి మీద తనకు ద్వేషమెందుకు గాని అతడెలా ఉన్నాడో ఇప్పుడు. నీరదైనా ఇటు వచ్చింది కాదు. నిండుగా 100 ఏళ్ల ఆయుష్యం అన్నట్టు నీరద రానే వచ్చింది. చేతిలో ఉన్న కుంకుమ భరిన మూత తీసి దేవసేన నుదుట కుంకుమ ఉంచుతూ, అమ్మ అన్నయ్య చేత సత్యనారాయణ వ్రతం చేస్తుందట. రేపు మీరు తప్పకుండా రావాలి అని చెప్పింది. ఇంట్లో అందరికీ చెప్పావా? అందరికీ చెప్పేసే మీ దగ్గరికి వస్తున్నాను. ఆ పిల్ల భుజాల మీద చెయ్యేసి గబుక్కున కూలవేసింది దేవసేన. మీ అన్నయ్య ఇప్పుడెలా ఉన్నాడు చెప్పు. బాగానే ఉన్నాడు. పిచ్చిగా ఉండడు గాని ఏమిటో అస్తమానం చిరుబురులాడుతుంటాడు. అమ్మకు నాకు అతడితో ఏదైనా ముచ్చటించాలంటే చాలా హడలుగా ఉంటుంది. పోతే మాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే మీ పేరెత్తితే మండిపడతాడు. అంత ఏవగింపు ఎందుకో మాకు అర్థం కాదు. నీరసంగా కూలబడింది దేవసేన. అమ్మను ఏమనుకోవద్దని చెప్పు నీరు. ఈ పరిస్థితిలో నేను రావడం కోరి అవమానం పొందడం కాగలదు. ఒకసారి మతిస్థిరం చెడిన మనిషి ఇప్పుడైనా ఏం చేసేది? అతడి కంట్రోల్లో ఉండకపోవచ్చు. ఛీ, అన్నయ్య మరీ అంత సభ్యత లేనివాడు కాదండి. మిమ్మల్ని ఏమీ అనడు. మీరు రాకపోతే మా అమ్మ చాలా బాధపడుతుంది. మరెప్పుడైనా మీ అన్నయ్య ఇంట్లో లేనప్పుడు వస్తాను. అమ్మను ఏం అనుకోవద్దని చెప్పు. నీరదకు చెప్పినట్లుగానే మరునాడు అక్కడికి వెళ్లే ప్రయత్నం ఏదీ చేయలేదు దేవసేన.
మధ్యాహ్నం 12 గంటల వేళ ఇంట్లో అంతా భోజనాల ప్రయత్నంలో ఉండగా వీధిలో రిక్షా ఆపి హడావిడిగా లోపలికి వచ్చింది రుక్మిణి. వెనకటి పరిచయం ఉన్న మనిషే కాబట్టి, నిన్న సత్యనారాయణ స్వామి వ్రతముందని నీరద పిలిచిపోయింది కాబట్టి రుక్మిణిని వెంటనే గుర్తుపట్టింది అరుంధతమ్మ. సిరిసాప వేసి కూర్చోబెట్టబోతే, అమ్మో ఇప్పుడు కూర్చోవడానికి తీరికేది, మీరంతా రారేమరా, అయ్యో భోజనాల ప్రయత్నంలో ఉన్నట్టున్నారే అంది రుక్మిణి నొచ్చుకుంటూ. పిల్లలు ఆకళ్లకు ఉండలేరని నసిగింది అరుంధతమ్మ. ఇప్పటికీ దేవసేనను తీసుకువెళ్ళండి, మేమంతా సాయంకాలం ప్రసాదం పుచ్చుకొనడానికి వస్తాం, మరేం అనుకోకండి. అనుకోవడానికి ఏముంది కానీ వస్తే బాగుండేది. అత్తగారి పురమాయింపుతో దేవసేనకు ప్రయాణం కాక తప్పలేదు. దేవసేనను నీరద ఉన్న గదిలో వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది రుక్మిణి. నీరద రథంపీటకు మామిడి తోరణం గుచ్చుతోంటే తను ఆకులు పుల్లలు అందుకొంది దేవసేన. ఇంకా ఎంత ఆలస్యం ఉంది? వంటలు అయిపోవచ్చాయి, బ్రాహ్మడు రావడమే తరువాయి, మొదలు పెట్టడమే. స్నానం చేసి పట్టుకంబావతి చుట్టుకొని గదిలోకి వచ్చాడు మన్మోహన్. నీరు కొంచెం రాగిస్తాళిలో నీళ్లు ఉద్దిరిన తట్టా తీసుకొచ్చి పెట్టమ్మా, సంధ్య వార్చుకుంటాను. ఏదో 4 సార్లు ఉద్దరినతో నీళ్లు తాగుతావేమో గాని సంధ్యావందనం మంత్రాలు నీకేం జ్ఞాపకం ఉన్నాయన్నయ్యా అంటూ నవ్వింది నీరద. నువ్వైతే తెచ్చిపెడదు, పుస్తకం పట్టుకొని ట్రై చేస్తా కానీ. నీరద లేచి వెళ్ళి పీట, సంధ్యావందనానికి కావలసిన సామాగ్రి అంతా తెచ్చిపెట్టింది. కుంకుమ భరిణిలోంచి అంత కుంకుమ తీసి ముఖాన మెత్తుకొని పీట మీద చతికిలబడ్డాడు మన్మోహన్. రథం పీటకు యువతలి వైపు కూర్చున్న దేవసేన రథానికి కట్టిన మామిడి ఆకు తోరణాల సందులోంచి అతడిని ఓరగా గమనిస్తోంది. తలారా స్నానం చేసినట్టున్నాడు. తడి తుడిచిన జుట్టు చిందరవందరగా ముఖం మీద పడుతూ ఓ వింత ఆకర్షణను కలిగిస్తోంది అతడి ముఖానికి. అతడి సంధ్యావందనం తంతు ఏమిటో నవ్వు తెప్పించేదిగా ఉంది కానీ అందులో ఓ నిష్ఠ నియమం ఉన్నట్టు కనిపించలేదు. అలవాటు లేని పని అని చూస్తూనే తెలిసిపోతోంది. మునుపటి కంటే ఒక ఛాయ పెరిగింది, ఒళ్ళు కూడా చేశాడనిపిస్తోంది. ఆరోగ్యంగా ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. వ్రతకథలు అన్నీ అయ్యి మధ్యాహ్నం 3 గంటలకు పెద్ద మంగళహారతి వెలిగింది. హాల్ అంతా మగవాళ్లతో నిండిపోగా ఆడవాళ్లంతా ప్రక్కగదిలో కూర్చున్నారు. అవతల మగవాళ్లు హారతి తీసుకోవడం అవుతూనే ఆడవాళ్ల గదిలో ప్రవేశించాడు మన్మోహన్ హారతి పళ్ళెంతో. పళ్ళెంలో పావలా వేసి కళ్ళకద్దుకుంది దేవసేన. ఆవిడ ముఖంలోకి చూస్తూ కొద్ది క్షణాలు ఆగాడు అతడు. ఏమిటో సంకోచం తోచగా బెరుగ్గా చూసిందతడి ముఖంలోకి. చెమటతో తడిసిన అతడి ఎర్రటి ముఖంలో హారతి వెలుగుపడి మరింత ఎర్రగా విచిత్రమైన ఆకర్షణ కలిగిస్తోంది. చెమటకు చెరిగిన కుంకుమ బొట్టు అదో తీరుగా ముచ్చట గొల్పుతోంది. హారతి అందరూ తీసుకోవడం అయిపోయాక అవతలికి వెళ్ళిపోయాడు మన్మోహన్. సాయంత్రం 4 గంటలకల్లా భోజనాలయ్యి పోయేవాళ్లు పోగా ఉన్నవాళ్లు కబుర్లలో పడ్డారు. అవతల గదిలో మగవాళ్ల మాటలు దేవసేన కూర్చున్న చోటికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావా మన్మోహన్? ఊహూ, కాంట్రాక్టర్గా స్థిరపడదాం అనుకుంటున్నానోయ్. ఫస్ట్ క్లాస్లో BE పాస్ అయ్యావు. ఉద్యోగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు. ఉద్యోగం అనేప్పటికీ అదొక బంధం. స్వేచ్ఛగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. పిట్ట కూతకు వచ్చినట్టుంది. ఎవరో నవ్వారు. చాలా మారిపోయావోయ్. మెత్తని పూరేకులు రాలిపోయి పిందె పెరిగి పెరిగి గట్టి కాయగా మారిపోయినట్లు కరుకుదేలావు. ఈ కరుకుదనం ఇలాగే నిలుపుకున్నావంటే మీ అమ్మ విచారపడే దురదృష్టకరమైన రోజు మరిక రాదు. ఇహ సెలవు తీసుకుందామని రుక్మిణిని వెదుకుతూ వెళ్ళింది దేవసేన. కొడుకు తిక్క వదిలి మనుషుల్లో పడ్డాక రుక్మిణమ్మకు 1000 ఏనుగుల బలం వచ్చింది అంటున్నారెవరో. రుక్మిణి పనివాళ్లకు పెట్టుబడులు పెడుతోంది. ఇప్పుడు కడుపు నిండా పెట్టడం లేదని అనుకోకండిరా. ఏడాది లోపలే చిన్నయ్య పెళ్ళి, చిన్నమ్మ పెళ్ళి ఉన్నాయి. అప్పుడు తృప్తిగా తిందురుగాని. పిన్ని, నేనిక వెళ్తాను. ఒక్క 5 నిమిషాలు ఆగవే తల్లి, వస్తాను. ప్రసాదం అవి కట్టిస్తాను, తీసుకెళ్దువు గాని. మీ అత్తగారు వాళ్ళేమో రాకపోయిరి. మాటల్లోనే వచ్చింది దేవసేన అత్తగారు తక్కిన 2 కోడళ్లతో, కూతురితో. వచ్చారా? రండి, ఇప్పుడే అనుకుంటున్నాను. కాళ్ళు కడుక్కోండి. చాలా హడావిడిగా ఆదరంగా ఆహ్వానించింది రుక్మిణి. భోజనాల సన్నాహం చూసి ఇప్పుడెందుకు రుక్మిణమ్మ, ప్రసాదం పెట్టు చాలు అంది అరుంధతమ్మ. భలే వారండి, భోజనం చేయకుండానే వెళ్తారా? పెరటివైపు వసారాలో వడ్డన చేయించి వాళ్ళు భోజనం చేస్తుంటే నీరదం తీసుకొని గదిలోకి వచ్చింది రుక్మిణి. పసుపు కుంకుమ ఇచ్చి ఆ చీర జాకెట్టు ఇవ్వమ్మా నీరు. నీరద అల్మారాలోంచి తీసిన చీర జాకెట్ పీసు తనకేనని తెలిసేప్పటికీ చాలా మొహమాట పడిపోయింది దేవసేన. మీరేదో చాదస్తంలో పడ్డారు పిన్ని, కాకపోతే నాకెందుకు ఇవన్నీ?
అలా అన్నావంటే నన్ను అవమానించినట్టే. ఈనాడు ఈ ఇంట ఈ శుభకార్యం అయిందంటే నువ్వే కారకురాలివి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను చెప్పు. ఆనాడు నిన్ను నా కూతురుగా భావించుకో అన్నావు. ఆ మాట ప్రకారమే ఆడపిల్ల లాంఛనం అందుకో. మరి కాదనడానికి వీల్లేకపోగా పీఠం మీద చతికిలబడింది దేవసేన. ఇదిగో ఈ పిల్లే చూడండి మా ఇంటి దీపం నిలబెట్టింది అని చెప్పుకోవడానికి వీల్లేదు. నీ భర్త నీ అత్తమామలు సహృదయులు కాబట్టి ఈ పనికి అంగీకరించారు. ఇదే నలుగురికి తెలిస్తే మరో రంగు పూసి కమ్మని కథొకటి అల్లి ప్రచారం చేసే ప్రమాదం ఉందని నా నోరు నొక్కుకున్నాను. నలుగురున్న గొప్ప కుటుంబంలో మెట్టినదానివి. నీకే అపవాదులు వచ్చినా మా నుంచేనని మరువను. ఒకనాడు అత్తగారు వాళ్లకు ఈ సంగతి తెలిస్తే ఏమవుతుందనుకున్న దేవసేన ఇప్పుడు తెలియకుండా ఉంటేనే నయం అనుకుంటోంది. చీర జాకెట్ గుడ్డ లాంఛనప్రాయంగా చేతికి తీసుకొని తిరిగి నీరద చేతికే ఇచ్చింది. ఇవి ఇక్కడే ఉంచండి, మరోసారి వచ్చినప్పుడు తీసుకువెళ్తాను. విడ్డూరంగా భావిస్తారేమో మా వాళ్ళు. మా అత్తగారికి ఈ ఇంటితో ఏర్పడిన సన్నిహిత్యం గురించి వివరంగా తెలియదనుకుంటా. ఇప్పుడు మీరిచ్చిన కానుక వాళ్ళ దృష్టిలో వేరే అర్థాలు కల్పించవచ్చు. అయితే ఉంచమ్మా, నీరద రేపు పట్టుకువచ్చి ఇస్తుందిలే. సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటూ దేవసేన ఇచ్చిన ప్రసాదం నోట్లో వేసుకుని ఎవరింట్లో అని అడిగాడు రఘువీర్. మీకు జ్ఞాపకమున్నదా నా పాగల్ భయ్యా? ఒక క్షణం ఆలోచించి ఓ అతడా, శ్రీశైలంలో కనిపించాడు, అడగడమే మరిచాను, ఎలా ఉన్నాడిప్పుడు అన్నాడు. చాలా మటుకు మనుషుల్లో పడినట్టే. అందుకోసమే ఇవాళ అతడితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించింది రుక్మిణమ్మ. ఎలా నయమైంది? నువ్వేదో చేస్తానంటివి కదా యథాలాపంగా అడిగాడు. మీరానాడు ఎంతో చెప్పారు, విన్నాను కాదు. అతడి తిక్క నయం చేయడమేమో కానీ మీ మాట వింటేనే బాగుండేది. దిగులుగా నిట్టూర్చింది దేవసేన. ఏం జరిగింది? మన్మోహన్ను మనుషుల్లోకి తీసుకురావడానికి తను చేసిన ప్రయత్నాలతో సహా మన్మోహన్ చేసిన అవమానం దాకా చెప్పింది. నాకప్పుడు ఒకటే ధ్యేయం, ఒకటే దృష్టి, అతడిని మనిషిని చేయాలి. ఇప్పుడు అతడు మామూలు మనిషి అయ్యాక సుందరుడు యువకుడు అయిన అతడిని నా వైపు త్రిప్పుకోవడానికి ఎలా ప్రయత్నించానా, అతడి ముందు ఎలా పాడగలిగానా అనిపిస్తోంది. అతడిని సినిమాలకు తీసుకువెళ్ళినా షికార్లకు తీసుకువెళ్ళినా అతడిని మనలోకి తీసుకువస్తున్నానన్న భావం తప్ప మరో వికారమేది నా మనసులో చోటు చేసుకొని మాట నిజం. ఈనాడు మనిషి అయిన మన్మోహన్ ఒక గౌరవస్తుడి భార్యవి, నువ్వేనా నాతో అంత సన్నిహితంగా మెలిగింది అన్నట్టు అవహేళన చేస్తున్నాడు. అతడే కాదు, అతడితో సన్నిహితంగా చూసిన ప్రతి ఒక్కరూ అలాగే హేళన చేయగలరు. కలంకం లేని జీవితానికి కావాలని కలంకం ఏర్పరచుకున్నట్టు అయింది. ఏదో దిద్దుకోలేని పొరపాటు చేసినట్టు. అది భవిష్యత్తులో భయంకర రూపంలో సాక్షాత్కరించబోతున్నట్టు మనస్సు భయభ్రాంతమవుతోంది. ఎవరేమన్నా మీరు నమ్మండి, నాకున్నది ఒకటే దృష్టి, ఒకటే ధ్యేయం. అతడి సమక్షంలో నా మనసేనాడు చెల్లించలేదు. స్నేహపూర్వకంగా తప్పితే నా ప్రవర్తన కూడా అనుచితంగా ఉండలేదు. కానీ ఎందుకో ఈ లోకం నన్ను 1000 కంఠాలతో అవహేళన చేస్తున్నట్టు, నా మీదికి రాళ్లు విసురుతున్నట్టు నేను భరించలేకపోతున్నానండి. ఈ అశాంతి, ఈ అలజడి. రఘువీర్ గుండెలో తల దూర్చేసి బావురుమంది దేవసేన. ఆమె శిరస్సు మీద మృదువుగా తట్టి అన్నాడు రఘువీర్. ఇంత బేలగా ఆలోచిస్తున్నావేం? నాతో వాదించిన నాటి బింకం పౌరుషం ఏమయ్యాయి ఇప్పుడు? చూసేవి నీవి 2 కళ్ళు అయితే నిన్ను 1000 కళ్ళు చూస్తుంటాయని చెప్పాను, విన్నావు కాదు. మంచో చెడ్డో అందులో దిగావు. నువ్వు ఆశించింది సాధించావు. ఆ తృప్తి చాలు నువ్వు ధైర్యంగా ఉండటానికి. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. ప్రపంచం కదా, 4 నోళ్ళు 4 రకాలుగా అనుకుంటాయి. నిజం లేనప్పుడు బాధపడటం ఎందుకు చెప్పు? నిజం లేని నిందే మరింత దుర్భరం కదా. నువ్వు అలా పట్టించుకోకూడదు. నీ లా చదువు ఎంతవరకు వచ్చింది? శ్రద్ధ పట్టి చదవాలి. దేవసేన BA LLB బోర్డు కట్టాలి. మంచి పేరు తెచ్చుకొని నాన్నగారి స్థానం భర్తీ చేయాలి. ఆయన రిటైర్ అయ్యే నాటికి. ఏం నీ ఊహలు ఇటు మలిపావంటే ఆ సంగతులు గుర్తు చేసుకోవటానికి క్షణకాలం కూడా వ్యవధి దొరకదు. ప్రయత్నిస్తాను, బరువుగా నిట్టూర్చింది దేవసేన. ఆ రోజు తోడికోడళ్లతో కలిసి సినిమాకు వెళ్ళిన దేవసేన ఇంటర్వెల్లో వెనుక నుండి ఎవరిదో చెయ్యి భుజం మీద పడి తల త్రిప్పి చూసింది. మీరొచ్చారా? వచ్చాను గనికే మీ భుజం తట్టాను అంటూ నవ్వింది కేసరి. మీతో ఒక సంగతి చెప్పడానికి రావాలని అనుకున్నాను. అనుకుంటూనే వారం రోజులు గడిచిపోయాయి. ఏమిటది? ఇక్కడ రేపు సాయంకాలం మీ ఇంటికి వస్తాను కదా. చాలా విడ్డూరమైన సంగతి ఊరించింది. ప్రక్కనే ఉన్న సుజాత ఎవరన్నట్టుగా దేవసేన భుజం తట్టింది. మన్మోహన్ కథానాయకి. సన్నగా నవ్వింది దేవసేన. 1-2 సార్లు కేసరి ఇంటికి వచ్చినా
సుజాత లోపల పనిలో ఉండి పరిచయం చేయడం పడలేదు. చాలా అందంగా ఉంది కదూ, మెచ్చుకోకుండా ఉండలేకపోయింది సుజాత. మరునాడు సాయంత్రం కేసరి రాగానే డాబా మీదికి తీసుకెళ్లి సిరిచాప వేసి కూర్చోబెట్టింది దేవసేన. ఇహ చెప్పు, ఆ పరమరహస్యం ఏమిటో అంటూ తను కూర్చొంది. వారం రోజుల క్రితం మన్మోహన్ మా ఇంటికి వచ్చాడు. నిజం? నమ్మలేనట్టుగా చూసింది దేవసేన. అబద్ధం చెప్పడం నాకేమవసరం? ఎందుకోసం? మగవాళ్ళంతా నా కోసం మా ఇంటికి ఎందుకు వస్తారో అతడు అందుకే వచ్చాడు. త్రుళ్ళిపడింది దేవసేన. మరింత విడ్డూరంగా చూసింది. తమాషాకి చెప్పడం లేదు, నిజం, వచ్చాడు, అందుకోసమే వచ్చాడు. ఆ తరువాత ఏం జరిగి ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? మీ ఇంటికి వచ్చిన ఏ మగవాడైనా ఏం పొందిపోతాడో అతడు అదే. దేవసేన మాటలో వ్యక్తమైన నిరసన భావానికి బాధపడుతూ చూసింది కేసరి. అతడు పూర్తిగా పతనమైపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పతనానికి తొలిమెట్టు నేనే కావడానికి నా మనసు అంగీకరించలేదు. హృదయ మందిరంలో అతడిని నా ఇష్టదైవంగా ఉన్నతంగా పూజించుకుంటున్నాను. నా చాటుగా అతడేమైనా కానీ అతడి పతన చరిత్రకు నేను ప్రత్యక్ష సాక్షిని కాకుంటే చాలు. కేసరి! ఆ పిలుపులోని చల్లదనానికి కేసరి రెండు కళ్ళు కన్నీళ్లతో తడిశాయి. అతడు చాలా చిత్రంగా మారిపోయాడు దేవసేన. ప్రపంచం అంటే భయంకరమైన కసి పెంచుకుంటున్నాడు. ఈ పగ ద్వేషాలనేవి ఉన్నాయే, ఒక వ్యక్తి మీదే కానీ సంఘం మీదే కానీ ఎంత బలంగా పెరుగుతాయో అంత త్వరితంగా ఆ వ్యక్తినే కబలించి వేసి కానీ శాంతించవు. ఏ వ్యక్తి అయినా కక్షను కావేశాన్ని పెంచుకోవడం అంటే తనను సమూలంగా కబలింప చేయడానికి ఒక భయంకర రాక్షసిని సృష్టించుకోవడం అన్నమాటే. ఆ మాటే మన్మోహన్కు చెప్పాను. పచ్చని జీవితాన్ని పాడు చేసుకోకని ఇప్పుడొచ్చిన త్రోవలో పొరపాటును కూడా తిరిగి కాలు పెట్టవద్దని చెప్పాను. ప్రతిఫలంగా నేను అతడి నుండి పొందినవి అతడి చేతుల్లో నా రెండు చెంపలు వాయడం, నానా దుర్భాషలు. అంది కేసరి. నువ్వు నిజంగా పంకంలో పద్మానివి కేసరి. నిన్ను సరిగ్గా ఎంతమంది అర్థం చేసుకుంటారు? సంసారికే కాదు, సానికి కూడా ఒక ధర్మం, కర్తవ్యం, నిష్ఠ ఉండాలి. ఉన్నప్పుడే తను చేసే పని ఎంత హీనమైనదైనా మానసికంగా ఒక తృప్తిని, శాంతిని పొందగలుగుతాం. బరువుగా కొన్ని క్షణాలు దొర్లిపోయాయి. సదుద్దేశంతో చేసిన తన పని ఎటువంటి రూపాంతరం చెందింది? మొదటి పిచ్చి కంటే ఈ పిచ్చి మరింత భయంకరమైంది కదూ, వేదనగా అనుకుంది దేవసేన. ఒకనాడు వీడ్కోలు సమయంలో, మీరు వివాహం చేసుకోండి, మీ వాళ్ళు ఇష్టపడ్డ అమ్మాయిని, మీకంతగా బుద్ధి పుడితే అప్పుడప్పుడు నా దగ్గరికి రండి, నా వృత్తి ధర్మం మేరకు మీకు సుఖం అందిస్తా అని చెప్పాను. కానీ అతడు పూర్తిగా చెడిపోవడానికి సిద్ధమై నా ఇంటికి వస్తే ఎలా ఆదరించను అంటూ నిట్టూర్చింది కేసరి. రకరకాల భంగిమల్లో మన్మోహన్ రూపం దేవసేన కళ్ళల్లో మెదులుతోంది. పాట పాడుతున్నప్పుడు తన్మయంగా అమాయకంగా చూసే ఆ కళ్ళు, కమనీయమైన ప్రకృతి దృశ్యాలు తిలకిస్తున్నప్పుడు ఏ క్షణంలోనో అతడి కేసి చూసినప్పుడు కలిసే ఆరాధనగా చూసే అతడి కళ్ళు, పసివాడిలా స్వచ్ఛంగా చూసే ఆ కళ్ళు. అలాంటివాడు ఇంత త్వరగా మారిపోయి మోటుగా అపవిత్ర మార్గాన పడి నడిచిపోతూ స్త్రీని అనుభవించడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. స్త్రీ ఎడల అతడికున్న అతి సున్నితమైన ఆరాధనా భావం ఇంత తుచ్చంగా మారిపోయిందా? ఛీ! మీరు ఈ మధ్య మన్మోహన్ను కలుసుకోవడం లేదనుకుంటాను. ఒకసారి అతడిని కలిసి పూర్తిగా పాడైపోకముందే అతడిని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించకూడదు? తల అడ్డంగా ఊపింది దేవసేన. అది పూర్తిగా అసంభవం. అతడినిప్పుడు సమీపించే సాహసం నాలో లేదు. కొడుకుగా పసివాడుగా ఉన్నప్పుడు పాలు కుడపడానికి ఏమాత్రం సిగ్గుపడని తల్లి అతడు పెరిగి పెద్దవాడయ్యాక వక్షం మీద కొంగు కాస్త జారితేనే సిగ్గుతో సర్దుకునే పరిస్థితి వస్తుంది. ఆ ఉన్మాదావస్థలో అతడొక పసిబిడ్డలా కనిపిస్తే, క్రొత్తగా పట్టుకున్న ఈ ఉన్మాదావస్థలో అతడెలా కనిపిస్తాడంటావు? అతడి పరిస్థితి తలుచుకోవడానికి చాలా లజ్జాకరంగా ఉంది. ఈ ఇంటికి 5వ కోడలు వసంత వచ్చి 6వ నెల గడిచిపోతుంటే ఆమెకు నెల తప్పి 5వ నెల పడింది. పూలు పళ్ళు ఒడినింపి పురిటికి తీసుకుపోవడానికి వచ్చారు పుట్టింటి వాళ్ళు. ఆ రోజు చుట్టుపక్కలకు భోజనాలు, సాయంత్రం శ్రీమంతపు వేడుకలు. పేరంటం కోడళ్ళందరికీ నడ్డి విరిగినంత పని. పేరంటం సమయంలో కాళ్ళ నొప్పులు పెడుతుంటే ఓ ప్రక్కగా కూలబడిపోయింది దేవసేన. ఆడబిడ్డ ఉష, సుజాత పేరెంటాళ్లకు పసుపు కుంకుమలు ఇస్తున్నారు. పెద్ద ముత్తైదు అరుంధతమ్మ కొత్త కోడలి ఒళ్ళో పళ్ళు పలహారాలు నింపి తల మీద అక్షంతలు చల్లి వచ్చి పేరెంటాళ్లలో కూర్చుంది. పురిటికి వెళ్లే కోడలు వెళ్తుంటే, పట్టినెత్తుకొని వచ్చే కోడలు వస్తుంటే ఇల్లు పసిపాపల కేరింతలతో
ఎడపిల్లల ఆటపాటలతో సభ్యతగా మెలిగే కోడళ్లతో కోడళ్లను వేయి కళ్ళతో కనిపెట్టి స్పర్ధలు అపార్థాలు కలగకుండా వాళ్ళ సఖ్యతకు దోహదం చేస్తూ ఆదర్శంగా మెలిగే అత్తగారితో ఉన్నతోద్యోగాలలోకి పోతున్న మగవాళ్లతో యువతలి వాళ్లకు కొంచెం కన్నుకుట్టే చూడచక్కని కుటుంబం అది. పైకి ఎంత పచ్చగా ఉన్నా చింతలేని మనుషులెంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అలాగే దేవసేన అత్తగారికి ఓ చింత పట్టుకుంది. అందరు కోడళ్ళు పిల్లా పాపల్ని ఎత్తుకుంటుంటే దేవసేన కడుపు ఇంకా ఫలించటం లేదని వచ్చిన పేరెంటాళ్ళు కూడా ఊరుకోలేదు. దేవసేన తరువాత వచ్చిన 2 కోడళ్లలో ఒకరు బిడ్డనెత్తారు, మరొకరు ఎత్తబోతున్నారు. మీ దేవసేన పిల్లల్ని వద్దనుకుంటుందేమిటి? ఒక్క నాకు లేకపోతే ఏమైంది పిన్ని, వీళ్ళ పిల్లలు నా పిల్లలు అనుకుంటే పోలా అంటూ నవ్వేసింది దేవసేన. ఎంత ఒకింటి వాళ్ళైనా ఒకరి పిల్లలు ఒకరికి ఎలా అవుతారు? కడుపును పుట్టిన బిడ్డ సమానంగా వస్తారా? మరొకరి లౌక్యం. దేవసేన ఏమనుకుందో గాని అత్తగారు మాత్రం ఆలోచనలో ఓ నిర్ధారణకు వచ్చేసింది. అవుతారని ఊరుకుంటే లాభం లేదు. ఆ పిల్ల చేత నాగప్రతిష్ఠో నవగ్రహ పూజో చేయించాలి అని. అవాళ పగటి భోజనానికి అందని వాళ్ళు రాత్రి భోజనాలకు తయారయ్యారు. ముఖ్యంగా మగవాళ్ల స్నేహితులు వాళ్ళు. తీసిపెట్టుళ్ళు మూసిపెట్టుళ్ళు అన్నీ అయ్యి కోడళ్ళు ఎవరి గదులకు వాళ్ళు చేరేపటికి రాత్రి 11 అయ్యింది. మీరు ఇంకా మెలకువలోనే ఉన్నారా? అలసటగా ప్రక్క మీద వాలబోయింది దేవసేన. చదువుతూ ఉన్న పుస్తకం మడిచి తలగడ ప్రక్కగా ఉంచేసి ఆమెను పైకి లాక్కోబోయాడు రఘువీర్. చచ్చేంత నొప్పులుగా ఉంది ఒళ్ళు, నిద్ర తన్నుకు వస్తోంది. తప్పుకోబోయింది దేవసేన. నువ్వు నాకో మాట ఇచ్చేదాకా పడుకోనివ్వను. నీరసంగా వాలబోతున్న కళ్ళను విప్పార్చుకొని చూసింది. మాట? ఈ అర్ధరాత్రి సమయంలో మీకు కావలసిన మాటేమిటబ్బా? ఊహించుకోబోయినా గంభీరంగా పెట్టిన అతడి ముఖభంగిమలో సూది మొనంత సందు కూడా దొరకడం లేదు. ఈ ఇంట్లో అందరూ బిడ్డ తండ్రులయ్యారు. నన్నెప్పుడు చేస్తావు తండ్రిని? తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం సడిలిపోగా చిలిపిగా నవ్వాడు అతడు. మీరైతే డాక్టరేట్ తీసుకోండి, పండంటి బాబునో పాపనో అందిస్తానంటివి, మర్చావా? ఛీ పొండి. చటుక్కున అతడి గుండెలో తల దూర్చేసింది దేవసేన. పొమ్మంటే కాదు, 6 వెళ్ళి 7వ సంవత్సరం పడుతోంది మనం వైవాహిక జీవితంలో అడుగుపెట్టి. మోహబంధం సడిలిపోయి మరి దేనికోసమో వెతుకులాట ప్రారంభం కావడం సహజమేనంటావా కాదంటావా? నన్నేం చేయమంటారు? పిల్లలు అక్కర్లేదనుకుంటే ఉపాయం ఉంది. కానీ ఆశ్చర్యంగా సూటిగా అతడి ముఖంలోకే చూస్తోంది దేవసేన. కారణం ఇలాంటి విషయాలు ఎప్పుడూ అతడు తన దగ్గర మాట్లాడి ఉండలేదు. అసలు ఇలాంటి గృహ సంబంధమైన విషయాలు ఆలోచించడానికే వ్యవధి లేని జీవితం అతడిది. కానీ దీనికి అతడికేం సమాధానం చెప్పగలదు? ఎక్కడో ఎందుకు ఈ ఇంట్లోనే నిన్న మొన్న వచ్చిన కోడళ్ళంతా బిడ్డతల్లులు కావడం చూస్తుంటే తనలోనూ మాతృత్వపు కాంక్ష బయలుదేరకపోలేదు. కానీ ఈ మాతృత్వం అనే వరం కొందరికి సునాయాసంగా అయాచితంగా లభ్యమవుతే కొందరికి అసాధ్యమైన కోరికగా మారిపోతుంది. భగవంతుడు డాక్టరుకు కూడా అవకాశం ఇవ్వకుండా కఠోర హృదయంతో గొడ్రాలు గీత గీస్తుంటాడు ఒక్కో స్త్రీ నొసట. ఇప్పుడు 4 కుటుంబంలో ఉన్నాం. ఒంటరితనం పీడించదు. ఈ పిల్లల్ని చూస్తుంటే మనకు పిల్లలు లేని కొరత కనిపించదు. కొత్త వాళ్ళు వచ్చి ఈ కుటుంబంలో కలుస్తుంటే పిల్లలు పెరిగి వస్తుంటే ఎప్పటికీ ఇలా కలిసి ఉండడం జరగదు. అప్పుడు ఇంత కుటుంబం నుండి విడిపోయి ఇద్దరమే కాపురం చేయడం అంటే ఎలాంటి ఒంటరితనం ఏర్పడుతుందో ఊహించు దేవసేన. ఇక ఉపేక్షించడం మంచిది కాదు. నువ్వు వైద్య పరీక్ష చేయించుకోవాలి. మీ మాట నేను కాదన్నానా ఎప్పుడైనా? నిద్రకు ఉపక్రమించబోయింది. నువ్వు మునుపటంత ఉత్సాహంగా లేవు. పిల్లలు పుడితే తిరిగి మునుపటి ఉత్సాహం పుంజుకోగల అవకాశం ఉంది. ఏదో మాట వరుసకు అవునంటే కాదు, నువ్వు గట్టిగా అనుకోవాలి. అతడి మాట తీరుకు నవ్వుకుంది దేవసేన. నేను అనుకోవడానికేం అనుకుంటాను, దేవుడు అనుకోవద్దు గట్టిగా. పెద్దదిన చెల్లెలి పెళ్ళికి నువ్వు వెళ్తున్నావని చెప్పింది అమ్మ, నిజమేనా? నిజమే. సుజాతక్కయ్య రమ్మని బలవంతం చేస్తోంది. అత్తయ్య వెళ్ళమంటోంది. సరళక్క చంటిబిడ్డ తల్లి, ఆవిడ రాదు. ఇల్లు ఆ పిల్ల మీద వదిలేసి ఎలా రాను? ఎవరో ఒకరం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది కనుక నువ్వు వెళ్ళు అంటోంది అత్తయ్య. నాకు బోరుగా ఉంది కూడా, వెళ్దామని అనుకుంటున్నాను. పల్లెటూరి ప్రయాణం ఇప్పుడే మొదలనుకుంటాను. వెళ్ళిరా 2 రోజులు హాయిగా అన్నాడు రఘువీర్. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకా ముగింపు ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.